హలో టిల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో, 'డెత్ మౌంట్ డెత్ ప్లే.' సో, ఇది 2023 స్ప్రింగ్‌లో వచ్చిన ఒక యానిమే అనమాట. అంటే ఆ యానిమే తెలుగు, తమిళ్, హిందీ డబ్బింగ్స్ అయితే ఈరోజు రిలీజ్ అయ్యాయి. అంటే నేను వీడియో రికార్డ్ చేస్తుంది ఈరోజే అనమాట. సో, 17థ్‌న. సో, మీకు ఏ రోజు వస్తుందో వీడియో కానీ. సో, ఈరోజైతే దీన్ని తెలుగు, తమిళ్, హిందీ డబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. విచ్ ఈస్ షాకింగ్ న్యూస్. ఎందుకంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఇది వస్తుందని. ఇంకా క్రేజీ థింగ్ ఏంటో తెలుసా? టోటల్ సీజన్ మొత్తం సీజన్ 1లో ఎన్ని 24 ఎపిసోడ్స్. అండ్ 24 ఎపిసోడ్స్ అయితే డబ్బింగ్ ఫినిష్ అయిపోయాయి. యెస్. సింగిల్ డేలో అన్నీ రిలీజ్ చేశారు. అండ్ ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయేది దీని యొక్క తెలుగు డబ్ రివ్యూ. అండ్ ఈ యానిమే చూడొచ్చా? లేదా? అని ఒక చిన్న రివ్యూ కూడా అయితే ఇస్తారనమాట లాస్ట్‌లో. సో, ఫస్ట్ తెలుగు డబ్ విషయానికెళ్ళిపోతే నాకెలా అనిపించిందంటే ఓకే. పర్లేదు. బట్ చెప్పుకునేంత గొప్పగా అయితే లేదు. అండ్ ప్రతి ఒక్కరు చూడొచ్చు అంటే న్యూ వాచెస్ చూసి ఎంజాయ్ చేయొచ్చేమో కానీ ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే అస్సలెక్కదు. బికాజ్ ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్‌ని వాయిస్ యాక్టర్స్ మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. రైటింగ్ వైస్ ఇట్స్ ఓకే. గుడ్. పర్లేదు. రైటింగ్ వైస్ పెద్ద ప్రాబ్లమ్ ఎక్కడ అనిపించలేదు. స్టోరీని, డైలాగ్స్‌ని నీట్‌గానే కన్వే చేశారు. ట్రాన్స్‌లేషన్ వైస్‌గా కావచ్చు, ఆరు మన నేటివ్‌కి తగ్గట్టుగా మార్చి రాసిన విధానం బానే ఉంది. దాన్ని డీటెయిల్‌గా తర్వాత మాట్లాడతా. బట్ ఇక్కడ వాయిస్ యాక్టింగ్ విషయానికి వెళ్ళిపోతే సైడ్ క్యారెక్టర్స్‌కి బాగున్నాయి. బట్ మెయిన్ క్యారెక్టర్స్‌కి బాగలేవు. నాకైతే ఎస్పెషల్లీ మన మెయిన్ క్యారెక్టర్‌కే నచ్చలేదు డబ్బింగు. ఏదైతే తను రీఇన్‌కార్నేట్ అవ్వకముందు ఉంటాడో అక్కడ బాలేదు. రీఇన్‌కార్నేట్ అయిన తర్వాత ఏదైతే ఉంటుందో ఇక్కడ బాలేదు. ఐ మీన్ డైలాగ్ డెలివరీ బొత్తిగా నాకు నచ్చలేదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీని ప్లాట్ చెప్తాను మీకు ఈజీగా అర్థమైపోవడానికి. సో, దీని విషయానికి వెళ్ళిపోతే మన మెయిన్ హీరో అనమాట. మనోడేంటంటే ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉంటాడు. లైక్ మీకు రీఇన్‌కార్నేషన్ స్టోరీస్ తెలుసు కదా! ఎలా ఉంటాయి. సో, మన ప్రపంచం నుంచి వేరే ప్రపంచానికి వెళ్తాడు ఇక్కడ చచ్చిపోయి. సో, బట్ ఇది ఇక్కడ అలా కాదు. ఇక్కడేంటంటే ఆల్రెడీ వేరే ప్రపంచం ఒక ఫ్యాంటసీ వరల్డ్‌లో ఉంటాడు. అక్కడ చచ్చిపోయి హీరో మన ప్రపంచానికి వస్తాడు. ఎట్ ప్రెజెంట్ మన వరల్డ్‌లోకి. సో, దీన్నేమంటారంటే రివర్స్ ఇసెకాయ్ అని చెప్పుకోవచ్చు. అంటే రివర్స్‌లో జరుగుతుంది. సో, మీకు మ్యాటర్ అర్థమైంది కదా! ప్రెటీ మచ్. సో, ఈ విజయానికి వెళ్ళిపోతే హీరో 2 ప్రపంచాల్లో హీరో వాయిస్ నాకు నచ్చలేదు. తన డైలాగ్ డెలివరీ బాలేదు. అండ్ వాయిస్ కూడా హీరోకి సెట్ కాలేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు 2, 3 ఎపిసోడ్‌లు చూసాను ఈ యానిమేవి. సో, అంతే కాకుండా మనకి తర్వాత చూసుకుంటే ఇంకొక అమ్మాయి క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో, తనతోటే స్టార్ట్ అవుతుంది సెకండ్ ఎపిసోడ్ కూడా. సో, ఆ అమ్మాయి క్యారెక్టర్ విషయానికి వెళ్ళిపోతే అబ్బే! ఎందుకంటే తను రియల్ సాడిస్టిక్‌గా అండ్ సైకోలాగా అయితే అనిపిస్తుంది. మనం నార్మల్‌గా చూస్తే జపనీస్ వాటిల్లో. బట్ తెలుగులో చూసుకుంటే కైండ్ ఆఫ్ కామెడీ కిందయితే చూపిచ్చారు. అట్ ద సేమ్ టైము ఏదో చూపించాలన్నట్టు చూపించినట్టు అనిపించింది కానీ వాయిస్ యాక్టింగ్ వైస్‌గా చూసుకుంటే ఎక్కడ అది పెద్ద కనెక్ట్ అయితే అవ్వనమాట. సో, ఇలాగ మెయిన్ క్యారెక్టర్స్ కొన్నుంటాయి. వాటికి ఎక్కడ కూడా పెద్ద సెట్ అయిన ఫీల్ అయితే కలగదు. 1 ఆర్ 2 క్యారెక్టర్స్‌కైతే పర్లేదు కానీ, మిగతా మెయిన్ క్యారెక్టర్స్‌కైతే సెట్ కాలేదు. ఇన్‌ఫాక్ట్ నాకైతే చూసేటప్పుడు అసలు ఆ క్యారెక్టర్స్‌నే చూస్తున్నానా అండ్ అలవాటు పడాలంటే చాలా టైం పడుతుంది ఆ క్యారెక్టర్స్‌కి. ఇక ఆ తర్వాత సైడ్ క్యారెక్టర్స్ యాస్ ఐ సెడ్ సైడ్ క్యారెక్టర్స్‌కి బ్రహ్మాండంగా ఉంది. ఇది ఎక్కడ మ్యాజిక్కో నాకు అర్థం కాలేదు. మెయిన్ క్యారెక్టర్స్‌కేమో వాయిస్‌లు ఎవరు సరిగ్గా ఇవ్వలేదు. చెడగొట్టేశారు. బట్ సైడ్ క్యారెక్టర్స్‌కి బాగా ఇచ్చారు. వాళ్ళ వాయిసెస్ వినొచ్చు. వాళ్ళ డైలాగ్స్ కూడా పర్లేదు బానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మనం రైటింగ్ విషయానికి వెళ్ళిపోదాం. సో, రైటింగ్ ఈస్ కైండ్ ఆఫ్ సమ్‌టైమ్స్. బట్ ఐ మీన్ కొన్ని కొన్ని చోట్లయితే కొంచెం తప్పులున్నాయి, మిస్టేకులున్నాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అయితే రైటింగ్‌ని ఎక్సలెంట్ రాశారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు చాలా డైలాగులు లెంగ్తీ వాటిని కూడా నీట్‌గా అయితే రాసి ప్రెజెంట్ అయితే చేశారు. అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. బట్ డబ్బింగ్ చెప్పేవాళ్ళే దాన్ని జడగొట్టారు మంచి రైటింగ్‌ని కూడా. బట్ యాస్ ఐ సెడ్ రైటింగ్ కొన్ని కొన్ని చోట్లయితే అంటే తప్పులున్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి. అది ప్రిటీ మచ్ కామన్. ఈ మధ్య కాలంలో ఎక్కడో ఉండట్లేదని కాదు. సినిమాల్లో కూడా ఉంటాయి. బట్ యాజ్ ఐ సెడ్ వాటిని డబ్బింగ్ వాళ్ళే చెడగొట్టేసారు. మిగతా పార్ట్ అంతా రైటింగ్ విషయానికైతే బావుందని చెప్పుకోవచ్చు. ఇన్‌ఫాక్ట్ దీన్ని డబ్బింగ్ చెప్పినప్పుడు నాకెవరు గుర్తొచ్చారో తెలుసా? 'డీమన్ స్లేయర్' స్టూడియో. యెస్. 'డీమన్ స్లేయర్' డబ్బింగ్ చెప్పిన స్టూడియో చెప్పిందేమో అని ఒక డౌటొచ్చింది. వాళ్ళైతే రైటింగ్‌లో ఇంప్రూవ్ అయ్యారు కానీ, డబ్బింగ్ వైస్ వాళ్ళు స్టిల్ ఇంప్రూవ్ కాలేదు. హోప్ ఈ ఇటువంటి డబ్బింగ్‌లో కొంచెం కేర్ తీసుకొని మెయిన్ క్యారెక్టర్స్‌కి డబ్బింగ్ బాగా ఇవ్వాలని కోరుకుందాం. అండ్ ఇప్పుడు ఈ యానిమే చూడొచ్చా బ్రో? కొత్తగా చూస్తున్నాం కదా! అంటే ట్రై అవ్వచ్చు. ఐ మీన్ కొంచెం డిఫరెంట్ వైబ్ అయితే కలిగిస్తుంది. బట్ గుర్తుపెట్టుకోండి చాలా డార్క్ అయితే ఉంటుంది. ఐ మీన్ ఆ బ్లడ్డు, ఆ క్యారెక్టర్స్‌ని చంపే విధానం కొంచెం డార్క్ ఉంటుంది. సో, మీరు దాన్ని అలవాటు పడతాననుకుంటే మాత్రం డెఫినెట్‌లీ దీనికి ట్రై అవ్వండి. మీరే చూడండి 1 ఆర్ 2 ఎపిసోడ్స్ మీకు నచ్చుతుందో లేదో ఐల్ సే ట్రై ఇట్. నచ్చితే చూడొచ్చు. సో, ఇది ఈ యానిమే తెలుగు డబ్ రివ్యూ అనమాట. అండ్ ఇంతకంటే చెప్పడానికి ఏం లేదు. అందుకే ఎక్కువ డీటెయిల్స్‌గా అయితే చెప్పలేకపోతున్నా. అండ్ యాహ్! దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ నెక్స్ట్ షోలో కలుద్దాం. బాయ్.